ప్రియ దేవుని బిడ్డలారా, మరి గతి ఇచ్చిన వారం అంతా ప్రభు నన్ను, కుటుంబాన్ని, సంఘ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి మరి ఈ సమయం ముందు ఆయన సన్నిధానం రీతిగా మనము కూడుకునేలాగున, ఆయన స్తుతించేలాగున ప్రభు మనల్ని చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయం ముందు వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధానంలో మనం ముందుకు నడుద్దామండి. మరి మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మరి మొదటి వచనాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మొదటి వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. చిన్ని ప్రార్థన చేద్దామని వాక్యము నిమిత్తం తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందరమునైనా ఇంతవరకునైనా ప్రభా మరి పాటలు ఎందుకు తోడుకున్న దేవా మీకే స్తోత్రాలు. సాక్ష్యములు కూడా నీ బిడ్డలు చెప్పి ఉన్నారు కనుక వారి సాక్ష్యాలు మీరు విని ఉన్నారు కనుక సాక్ష్యాలను బట్టి వారిని దీవించండి, జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా చదవని లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. నిలబడిన దాసుడు ఒట్టివాడు మట్టివాడు తండ్రి, ఈ దాసుని ముఖాంతులోంచి మీరే మాట్లాడండి. కూడి వచ్చిన బిడ్డలని మేమందరం కూడా వెనకల చెవులు, గ్రహింపుల హృదయం అంగీకరించే మనసు ఆనందించే ఆత్మను దయచేయండి. నైనా నీ దాసుని ప్రభునైనా అరికాలు మొదలు నన్నెత్తి వరకు కూడా ప్రభా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని నీ దాసుని నోటికి బోరగా మీరే ఉండి ఈ సమయం ముందు నీ బిడ్డల మేము అందరితో మాట్లాడండి తండ్రి. నేను ప్రభా మరి ఈ సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మనం జనవరి మాసం నుంచి మరి సమూయేలు మొదటి గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ మనం వస్తున్నాం. 17 అధ్యాయాలు మనము పూర్తి చేసుకుని 18వ అధ్యాయంలోనికి మనము ప్రవేశించాం. దావీదు యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి, దేవుడు చూపించిన కృపను బట్టి దావీదు దేవుని ఎంతగానో ప్రార్థిస్తూ, దేవుని ఎంతగానో స్తుతిస్తూ, దేవుని ఎంతగానో కనపరిచినటువంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ప్రియమైన బిడ్డలారా, దావీదు జీవితంలో గత వారాల్లో జరిగిన సంభవాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు రాజుగా సమూయేలు చేత అభిషేకింపబడే సందర్భాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలుని ఏర్పాటు చేశాడు. సౌలు దేవుని మాట వినప్పుడు సౌలుకు బదులుగా దావీదును దేవుడు సమూయేలు చేత అభిషేకింపబడినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమూయేలును దేవుడు పంపించి సౌలును తిరస్కరించిన సందర్భాన్ని తెలియజేయడానికి సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. దేవుని మాటను సౌలు విననప్పుడు, దేవుని మాటను సౌలు ధిక్కరించినప్పుడు దేవుడు సౌలును చూసినప్పుడు సౌలుకి వ్యతిరేకమైన హృదయం ఉందని గ్రహించి సౌలు యొక్క జీవితం గురించి సమూయేలుతో దేవుడు చెప్తున్న మాట 13వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదామండి. 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆయన మాటను విని సేవించి భంగము చేయక 13వ అధ్యాయము 14వ వచనం అండి. 13వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును అని సమూయేలుతో దేవుడు చెప్పి పంపిస్తే సమూయేలు వెళ్ళి సౌలుతో చెప్తున్నటువంటి మాట ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు ఒకరిని కనుగొన్నాను. ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు? యెహోవా తన చిత్తానుసారమైన మనసు గలవానిని కనుగొన్నాడు. నిన్ను రాజుగా ఉండకుండా ఆయన తృణీకరించాడు. కనుక నీకంటే నా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలవాడిని ఒకరికి దేవుడు కనుగొని ఆయనను అభిషేకించమని పంపించాడు అనేటువంటి మాటను సమూయేలు సౌలుతో చెప్పిన సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సందర్భంలో దేవునికి ఇష్టమైన మనసు కలిగిన వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఈ రోజుల్లో దేవునికి ఇష్టమైన మనసు కలిగిన వారు ఎవరూ లేరు. దేవునిని ఆరాధిస్తూ, దేవునిని గణపరుస్తూ, దేవుని సన్నిధానంలో యథార్థంగా జీవించేవారు
భూమి మీద ఎవరు కూడా లేరనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు జనాంగము ఆ రోజుల్లో దేవుడు ఎంతగా వారిని ఆశీర్వదించినా దీవించినా కానీ ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు ప్రతి వారము ప్రతి నెల కూడా వారు తప్పుపోతూ దేవుని దూషించి దేవుని విరిపించిన వారుగా ఇశ్రాయేలు జనాంగాన్ని మనం చూడగలుగుతున్నాం. అటువంటి సందర్భాల్లో అటువంటి రోజుల్లో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగిన వారు, దేవుని హృదయానుసారముగా జీవించిన వారు ఎవరన్నా ఉన్నారు అంటే ఆ రోజుల్లో దేవుడు దావీదును కొనుక్కున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 32వ వచనం కూడా 22వ వచనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి దావీదును నూతన నిబంధన గ్రంథంలో కూడా జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అంటే దావీదు యొక్క జీవితంలో ఉన్నటువంటి దేవుని ఎడల ఉన్నటువంటి భక్తి, దేవుని ఎడల ఉన్నటువంటి ప్రేమ, దేవుని ఎడల ఉన్నటువంటి విధేయత ఎంత గొప్పదో ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చదువుదామా? తరువాత అతనిని తొలగించి, అతనంటే ఎవరు? సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు, ఆయన యెష్షయి కుమారుడైనటువంటి దావీదును కొనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనస్సు గలవాడు మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరండి సాక్ష్యం ఇచ్చేది? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ రోజున దేవుడు నీ గురించి సాక్ష్యం ఇచ్చేలాగన మన జీవితాలు, మన బ్రతుకులు ఉన్నాయా అనే ఒకసారి పరిశీలన చేసుకుంటే దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వడం సంగతి పక్కన పెట్టి మన గురించి దేవుడు ఆలోచించి బాధపడుతున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, దేవుని యొక్క సాక్ష్యం ఎంత గొప్పదంటే యోబు తన జీవితంలో చేస్తున్న భక్తి ప్రవక్తను బట్టి యోబుని గురించి దేవుడు పరలోకంలో దేవదూతల మధ్య, సాతాను గారి మధ్య కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు సాక్ష్యం ఇవ్వాలంటే జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవునిలో నిత్యము జీవిస్తూ ఉండాలి, దేవుని స్తుతించే వారుగా ఉండాలి, లోకము నుంచి వేరై దేవునికి దగ్గరై లోకమును విడిచిపెట్టి దేవుని సన్నిధానం అంటి పెట్టుకుని జీవించేటువంటి జీవితాలు కలిగిన వారిని బట్టి వారికి సాక్ష్యముగా దేవుడు నిలబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తుల కార్యాల్లో తెలిసిన యెష్షయి కుమారుడైన దావీదు నేను కొనుగొన్నాను. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చుతాడు. దావీదు ఏం చేస్తాడంటే దేవుని ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేవాడుగా దేవుడు కనుగొన్నాడంట. కనుగొన్న తర్వాత దేవుడు మరి సమూయేలును ప్రవక్తను పంపించి దావీదును అభిషేకించిన తర్వాత దావీదు జీవితంలో టర్నింగ్ పాయింట్ ఒకటి వచ్చినట్టుగా 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. తర్వాత మొట్టమొదటిగా 17వ అధ్యాయంలో దావీదు గొలియాతును చంపాడు. గొలియాతు మీద విజయం పొందుకున్నాడు. శత్రు శ్వాసం ఏమీ లేకుండా ఫిలిష్తీయులందరిని కూడా తరిమి వారిని చంపిన తర్వాత దావీదు సౌలు రాజ్యంలోనికి, సౌలు అంతఃపురంలోనికి ప్రవేశించినట్టుగా 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దావీదు సౌలు అంతఃపురంలో ప్రవేశించి సౌలుతో మాట్లాడటం సాధించిన తర్వాత అక్కడ జరిగిన సంభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటే తండ్రి అయినటువంటి సౌలుతో మాట్లాడుతున్నటువంటి దావీదును బట్టి యోనాతాను హృదయము దావీదు ఎడల ప్రేమ కలిగి ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. యోనాతాను దావీదు మీద ప్రేమ కలిగి స్నేహితుడిగా భావించుకుని ప్రాణ స్నేహితుడిగా దావీదును యోనాతాను అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు అందరికీ ఇష్టమైన వాడే. దేవునికి ఇష్టమైన వాడు, అటు రీతిగానే మనుషులకు కూడా ఇష్టమైన వాడే దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుల్లో మనం ఎంతమందికి ఇష్టంగా ఉన్నాము, మనం ఎంతమందికి విధేయతగా ఉన్నాము, ఎంతమంది మనల్ని ఇష్టపడుతున్నారు అని ఒకవేళ మీరు ఆలోచన చేసి గమనించుకోగలిగితే ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఇష్టమైన సంగతి పక్కన పెడితే మనుషులకు కూడా మనం ఇష్టమైన వారుగా లేము అనేటువంటి సత్యాన్ని మనం మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాలి.
యోనాతాను సౌలు రాజు యొక్క కుమారుడు. సౌలుతో దావీదు మాట్లాడుతున్నప్పుడు యోనాతాను తన జీవితంలో ప్రాణ స్నేహితులుగా నమ్మడానికి, అంగీకరించడానికి దావీదు యొక్క మనసు కలుసుకున్నట్టుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఎంతగా వారు కలిసి జీవించారు అన్నది పరిశుద్ధ గ్రంథంలో మన ముందున్నటువంటి అధ్యాయాలు మనకు తెలియజేయబడుతుంది. కానీ యోనాతాను దేవుని మరి దావీదుని ఎంతగా ప్రేమించాడో ఒక మాట చదివి నేను ముందుకు వెళ్తాను. ప్రియమైన బిడ్డలారా, 2వ వచనం చూడండి. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదుతో యోనాతాను నిబంధన చేసుకున్నాడు. ఏమని నిబంధన చేసుకున్నాం? ఎల్లప్పుడూ నిత్యం మనం ప్రాణ స్నేహితులుగా ఉందాం, స్నేహితులుగానే భావించుకుందాం. మా తండ్రి రాజు అయినా కానీ నీవు దేవుని చేత అభిషేకింపబడిన వాడు కనుక నీవు నేను ప్రాణ స్నేహితులుగా ఉందాం, ఎప్పుడు కూడా కలిసే ఉందాం, ఏ మాట అయినా ఒక్కటిగా మనం మాట్లాడుకుందాం. అన్ని విషయాల్లో నీవు నేను కూడా ఈ లోకంలో జీవించడానికి ప్రాణం ఉన్నంత వరకు కూడా మనం స్నేహితులుగా ఉండడానికి మనం నిశ్చయించుకుందామని చెప్తూ యోనాతాను దావీదుతో నిబంధన చేసుకుంటున్నాడు. చూడండి 4వ వచనం. మరి యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోనాతాను దావీదుకి ఇస్తున్నటువంటి గిఫ్ట్లు, బహుమానాలు ఏమేమి ఇచ్చాడంటే అండి, దావీదుకి ఇచ్చినటువంటి బహుమానాలు చూడండి. మరి యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దావీదు సౌలు తనను పంపినటువంటి చోటకల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని జయమును పొందుకుంటూ వస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, దావీదు గొలియాతును జయించిన తర్వాత, దావీదు గొలియాతును ఫిలిష్తీయులను కూడా జయించి తిరిగి వచ్చిన తర్వాత యోనాతాను దావీదు మీద ప్రేమ కలిగి, అభిమానం కలిగి, స్నేహితుడిగా భావించుకుని ప్రాణ స్నేహితుడిగా అంగీకరించి తనకు కానుకలు ఇచ్చినట్టుగా 5వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. అయితే దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, యోనాతానుకు కూడా ఇష్టడుగానే ఉన్నాడు. దావీదు సైనికులకు కూడా ఇష్టడుగానే ఉన్నాడు, అలాగే ప్రజలకు కూడా దావీదు ఇష్టడుగానే ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చి పడింది. ప్రియమైన బిడ్డలారా, మానవుని జీవితంలో మానవుని బుద్ధి, మానవుని ఆలోచనలు, మానవుని యొక్క వంకర బుద్ధులను బట్టి ఇతరులను వినిపించడానికి, బాధపడడానికి మానవుడు చూస్తూ ఉంటాడనే సత్యాన్ని మనము ఇంత క్రితం 52వ కీర్తన మనం చదువుకున్నాం. నాలుక మరి ఎటువంటిదంటే కపటము కలిగిందంట, పాము విషముతో కలిగినంత, మంగళకత్తి వంటిది ఈ నాలుక. అయితే మనసులో ఆలోచనలు కూడా అట్టి రీతిగా ఉన్నట్టుగానే పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. దావీదు ఫిలిష్తీయులను జయించిన తర్వాత, దావీదు ఫిలిష్తీయులను జయించి సౌలు యొక్క గృహంలోనికి వచ్చిన తర్వాత సౌలు దగ్గరికి వస్తున్న సందర్భంలో ఒక వింత సంఘటన ఇక్కడ జరిగింది. 6వ వచనంలో ఏంటో ఆ వింత సంఘటన అంటే, దావీదు జయించి వస్తున్నప్పుడు దావీదు కూడా అనేక మంది స్త్రీలు వెళ్ళి దావీదును గణపరుస్తూ దావీదును అభిమానిస్తూ లోపలికి జయోత్సాహంతో తీసుకొస్తున్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. 6వ వచనం చదువుతామండి. చూడండి. దావీదు ఫిలిష్తీయులను హతము చేసిన తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళలో నుండి తంబురలతోనూ సంభ్రమంతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకు వచ్చిరి. ఆ స్త్రీలు ప్రతిగానములు చేయొచ్చు, వాయించు వారు ఒక మాట పలికారు. ఇక్కడ ఏం చేశారండి? స్త్రీలు చేయోత్సాహంతో జయము పొంది వస్తున్న వారిని కనపరచడానికి, వారికి స్వాగతం పలకడానికి వీరందరూ కూడా, స్త్రీలందరూ కూడా తంబురులతోనూ నాట్యములతోనూ నాట్యమాటుకుంటూ రాజైన సౌలును ఎదుర్కొన్నట్టుగా వచ్చిరి. ఆ స్త్రీలు ప్రతిగానాలు చేయొచ్చు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో కూడా ఈ విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎదుర్కొని రావడానికి, స్వాగతం పలకడానికి. ఏదైనా ఎలక్షన్ జరిగింది అనుకోండి, ఎలక్షన్లో నాయకుడు గెలిచాడు అనుకోండి, ఏం చేస్తూ ఉంటారు? అభిమానులందరూ కూడా వెళ్ళి అతన్ని జయోత్సాహంతో తీసుకుని వస్తూ ఉంటారు. జయోత్సాహంతో తీసుకురావడం అంటే అర్థం ఏంటో తెలుసండి? పెద్ద పెద్ద శబ్దాలతో, పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి, పెద్ద పెద్ద మైకులు పెట్టి, ఊరంతా అడలిపోయేలాగా సౌండ్లు పెట్టి, ఈ సౌండ్ల సంగతి పక్కన పెడితే రపాకాయలు పోలుస్తూ, మందుగుండు సామాను పేలుస్తూ అట్టహాసంగా ఊరంతా
ఊరేగుతూ తీసుకుని వస్తూ ఉంటారు. జయోత్సాహముతో వారిని తీసుకుని వస్తారు. ఈ సాంప్రదాయం అంతా కూడా పూర్వకాలం పరిశుద్ధ గ్రంథంలో నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో ఏది జరిగినా కానీ అంతకు ముందు పాత నిబంధన కాలంలో జరిగినటువంటి సంభవాలు ఇవన్నీ కూడా అప్పటి నుంచి వచ్చినటువంటి సాంప్రదాయంకి వస్తూనే ఉన్నాయి. అయితే దావీదును సౌలును గౌరవించి తీసుకుని రావడానికి వచ్చినటువంటి స్త్రీలందరూ కూడా నాట్యమాడుస్తూ సంగీత వాద్యాలు వాయిస్తూ వారు వస్తూ వారు ఒక మాటని ఇక్కడ పలికారు. ఆ పలికిన మాటను బట్టి పెద్ద ఇక్కడ అవాంతరాలు ఏర్పడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడకూడదు. ఏమని అంటున్నారు వారు? చూడండి 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు వాంచుచు వారు అన్నటువంటి మాట, సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని పాటలు పాడుతూ వారు సాగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, వచ్చినటువంటి స్త్రీలు పాడిన పాట, వచ్చినటువంటి స్త్రీలు పొగడినటువంటి పొగడ్తలు ఇక్కడ సౌలు రాజుకు కోపం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఏమైనా కోపం వచ్చింది? ఎందుకంటే పొగుడుతానికి వచ్చినటువంటి వారు, గౌరవించడానికి వచ్చిన వారు, స్వాగతం పలుకుతూ తీసుకుని వెళ్ళడానికి వచ్చినటువంటి వారు, ఆ స్త్రీలు పలికిన మాటలు ఏంటంటే అండి, సౌలు 1000 కొలదిగా శత్రువులను నాశనం చేస్తే దావీదు 10,000 కొలదిగా శత్రువులను నాశనం చేశాడని వారు పాట పాడేసరికి సౌలుకు కోపం వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 8వ వచనం చూడండి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అని అనుకొనెను. అప్పుడే మనసులో ఏ ప్రేరణ వచ్చేసిందండి? దావీదు మీద శత్రుత్వం వెంటనే కలిగినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. వారు ఏదో తెలియక పాడడం కాదు, జరిగిన వాస్తవాన్ని వారు పాడారు. సౌలైతే 1000 కొలదిగా శత్రువులను చంపాడు, దావీదైతే 10,000 కొలదిగా శత్రువులను చంపాడు అనేటువంటి విషయాన్ని వారు పాడినటువంటి పాటను బట్టి సౌలు దావీదు మీద కోపము తెచ్చుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా మానవులైన మనకు త్వరగా కోపం వస్తూ ఉంటుంది. మానవులు అయినా మనకు త్వరగా ద్వేషం పుడుతూ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, సౌలు దావీదుని ఎంతగానో గౌరవించాలి. సౌలు దావీదును ఎంతగానో గౌరవించాలి. కారణం ఏమిటి? గొలియాతు శపథం చేస్తుంటే గొలియాతు యుద్ధం చేయడానికి వచ్చి ఆ సైనికులతో గొలియాతు పోరాడటానికి సిద్ధపడి ఉంటే చూడండి, సౌలు రాజు ఇంట్లోనికి వెళ్ళి దాక్కున్నాడు, మందిరంలోకి వెళ్ళి దాక్కుని ఏమని ప్రకటించాడు? ఎవరైతే గొలియాతును ఓడిస్తారో, ఎవరైతే గొలియాతును ఓడించి గొలియాతు తలను నరికి తీసుకుని వస్తారో వారికి ఏమని బహుమానాలు ప్రకటించారండి? నా రాజ్యంలో కొంత భాగం ఇస్తాను, వారిని స్వతంత్రులుగా చేస్తాను, నా కుమార్తెనిచ్చి వారికి పెళ్లి చేస్తానని చెప్పి వాగ్దానాలు చేసేసాడు. బహుమతులు కురిపించడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటో తెలుసండి? యుద్ధం చేయడానికి నైపుణ్యం లేదు, యుద్ధం చేయడానికి బలం లేదు, యుద్ధం చేయడానికి శక్తి లేదు. గొలియాతును ఎదుర్కోవడానికి అతనికి ధైర్యం సరిపోక ఏం చేస్తాడండి? బహుమతులు కానుకలు ప్రకటించి ఇంట్లోనికి వెళ్ళి దాక్కుని ఊరుతున్నటువంటి సౌలు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు దావీదును ఏర్పాటు చేసి చిన్నవాడైన బోలడైనటువంటి దావీదు చేత మరి గొలియాతును చంపించినప్పుడు సౌలు దావీదు మీద ఎంతో ప్రేమ కలిగి ఉండాలి, అభిమానం కలిగి ఉండాలి. నా రాజ్యాన్ని, నన్ను, నా గౌరవాన్ని కాపాడిన వాడు దావీదని సౌలు ఎంతగానో ఒదిగి ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే శత్రువును జయించి శత్రువు తలను పట్టుకుని రాజ్యంలోనికి వచ్చిన వాడు దావీదు. చిన్నవాడైనా బోలుడైనా కానీ ఆ రాజ్యానికి మేలు చేశాడు, రాజుకి మేలు చేశాడు, రాజుకు గౌరవాన్ని ప్రసాదించడానికి పోటుపడ్డాడు. అటువంటి సందర్భంలో దావీదును సౌలు గౌరవించడం మానేసి ఏదో స్త్రీలు గౌరవించడానికి, వారిని సన్మానించి తీసుకుని వెళ్ళడానికి దారి పొడుగున వారితో వాద్యాలు వాయించుకుంటూ వారితో వస్తున్నవారు చిన్న మాట మాట్లాడినందుకు సౌలు దావీదు మీద పగబట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవుని యొక్క ఆలోచనలు, మానవ యొక్క తలంపులు వెంటనే మారిపోతూ ఉంటాయి. ప్రియదేవులారా, అంతఃకృతమే మాట్లాడాడు 1వ వచనంలో,
దావీదు సౌలుతో మాట్లాడాడు, సౌలు దావీదుతో మాట్లాడాడు. వీరిద్దరు కూర్చుని మాట్లాడుకున్నారు. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, దేవుని ఆత్మ నీ మీద ఉంది కనుక, దేవుని ఆత్మ నీతో ఉంది కనుక దేవుడు నువ్వేం చేసినా దేవుడు జయాన్ని ఇస్తున్నాడు కదా, మరి అట్టి రీతిగా నువ్వు నా దగ్గరే ఉండు, నాతోనే ఉండు, సైనికుల మీద ఉండు, సైన్యంతో ఉండని చెప్పి అంత విధిగా మరి ఉంచినటువంటి సౌలు ఇక్కడ ఈ ఎప్పుడైతే మాట మాట్లాడారో వెంటనే సౌలుకు కోపం వచ్చి దావీదు మీద పగబట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, దావీదుకు 10,000 కొలదని సౌలుకు 1,000 కొలదని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపేను అని రాయబడింది. ప్రియజనబడారు 9వ వచనం ఏమని రాయబడిందండి? విషపు చూపు కలిగి ఉన్నాడంట దావీదు మీద. విషపు చూపు అంటే అర్థం ఏంటో తెలుసండి? ఎప్పుడు వీడిని చంపేదినా, ఎప్పుడు నేను చంపేసి పాతి పెట్టేదినా, ఎప్పుడు నా చేతికి దొరుకుతాడా అన్నట్టుగా విషపు చూపుతో సౌలు దావీదును చూస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 10వ వచనం చూడండి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవేశించుచుండగా దావీదు మునుపటిలాగా వీణ చేత పట్టుకుని వాయించాను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకొని సౌలు ఆ ఈటెను విసిరేను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొని దేవునికి స్తోత్రం కలుగునగాక. ఉపకారం చేయడానికి వచ్చినటువంటి దావీదును సౌలుకు దురాత్మ పట్టేది. దురాత్మ బట్టి సౌలును వెరిపించేది. దురాత్మ పట్టడం అంటే అర్థం ఏంటో తెలుసండి? గాలి ధూళి దెయ్యాలు పడతాయి అంటారు కదా, అటువంటి దురాత్మ సౌలును పట్టుకునేది. సౌలును దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు సితారా తీసుకుని, తంబుర తీసుకుని, వీణను తీసుకుని, వాయిద్యాలు తీసుకుని వచ్చి వాయిస్తూ ఉన్నట్టు సందర్భంలో ఆ సౌలు మీద ఉన్నటువంటి దురాత్మ ఏం చేసేదంటే వీణ పట్టుకుని వాయిస్తున్నప్పుడు సౌలు మీద ఉన్నటువంటి దురాత్మ అంట పారిపోయేదంట. సంగీతానికి దురాత్మ పారిపోయేది. కారణం తెలుసండి? ఆ సంగీతం దావీదు దేవుని దగ్గర నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కొన్నిసార్లు సంగీతం వినిపిస్తున్నప్పుడు, సంగీతం వాయిస్తున్నప్పుడు మన ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. చెప్పకుండానే ఎవరు ఏమనకుండానే కాళ్ళు గొంతులు ఇస్తూ ఉంటాయి, హృదయం గొంతులు ఇస్తూ ఉంటుంది. కొన్ని సంగీతానికి కొన్ని ఆ సంగీతపు శబ్దాలకి మనము ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా కాళ్ళు కదుపుతూ ఉంటాం, చేతులు కదుపుతూ ఉంటాం, తల కదుపుతూ ఉంటాం. అట్టి రీతిగా సంగీతానికి కూడా గొప్ప ప్రభావం కూడా ఉన్నట్టుగా లేఖనాలు మనకు తెలియజేయబడుతుంది. ఇక్కడ సౌలు మీద ఉన్నటువంటి దురాత్మ దావీదు వీణ తీసుకుని వాయిస్తున్నప్పుడు సౌలు మీద ఉన్నటువంటి దురాత్మ పారిపోతున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అటువంటి సందర్భం ఉపకారం చేయడానికి వచ్చిన దావీదును సౌలు దగ్గరున్న ఈటిని తీసుకుని సౌలును చంపాలని గోడకేసి విసిరాడంట. దావీదు గోడ దగ్గర కూర్చుని వీణను వాయిస్తూ ఉంటే దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత సౌలు ఏం చేస్తాడండి? తన చేతిలో ఉన్నటువంటి వీణను ఈటను తీసి దావీదు మీద గురి చూసి విసిరినప్పుడు దావీదు అంట 2 మార్లు తప్పించుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. దావీదు తప్పించుకోవడానికి కారణం ఏంటో తెలుసండి? దావీదు తప్పించుకోవడానికి కారణం 13వ వచనం. కాబట్టి సౌలు అతని యొద్ద నుండని సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచూ పోవచ్చు ఉండెను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈటె విసిరినప్పుడు తప్పించుకోవడానికి, శత్రువును చంపడానికి, జయం పొందడానికి, గొలియాతును చంపడానికి, గొలియాతు మీద జయము కలిగి ఉండడానికి దావీదుకున్నటువంటి శక్తి ఏంటో తెలిసింది, దావీదుకున్న బలం ఏంటో తెలిసింది. దేవుని యొక్క కాపుదల దావీదు మీద ఉన్నట్టుగా ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ఆ కాపుదల. ఈ రోజున దేవుని కాపుదల లేకుండా మనం ఏమీ చేయలేం. మనం ఏమైనా చేయగలుగుతామండి? దేవుని కాపుదల లేకుండా మనం ఏమైనా చేయగలుగుతామా? ఈ రోజున దేవుని కాపుదల లేకుండా మనం ఏ పని చేయలేం. దేవుడు మనకు తోడుగా లేకుండా మనం ఏ పని చేయలేం. దేవుని కృప లేకుండా ఈ లోకంలో మనం జీవించలేం, బ్రతకలేం. ప్రియజనబడ్డారా, అందుకోసం దావీదుకు తోడుగా ఎవరున్నారు? దావీదుకు తోడుగా దేవుడు ఉన్నాడు. అందుకే దావీదు మీదకి విసిరినటువంటి ఈటె సౌలు విసిరినప్పుడు, గురి చూసి విసిరినప్పుడు ఆ ఈటె దావీదుకు తగలకుండా పక్కకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రోజున కూడా మనము దేవునితో ఉంటే, దేవుని కాపుదల మనకు ఉంటే, దేవుడు అన్ని పరిస్థితుల నుంచి మనలనైనా విడిపిస్తాడు. ఏ పరిస్థితుల నుంచి విడిపిస్తాడు?
అన్ని పరిస్థితుల నుంచి విడిపిస్తాడు. ఇరుకులోంచి, ఇబ్బందుల్లోంచి, కష్టాల్లోంచి, కన్నీటిలోంచి, దుఃఖంలోంచి, వేదనలో నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎప్పుడు? ఆయన కాపుదల మనతో ఉండి, మనం ఆయనతో ఉంటూ ఆయనతో నడిస్తే, దావీదుకు మెల్లే దేవునితో ఉండడానికి, దేవుని స్మరించడానికి, దేవుని కనపరచడానికి మనం ఇష్టపడుతూ ఉంటే, ప్రియమైన బిడ్డలారా, దావీదుకు తోడై ఉన్నటువంటి దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 12వ వచనం, యెహోవా తనను విడిచి దావీదుకు తోడై ఉండటం చూసి సౌలు దావీదుకు భయపడేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులకు భయం కలుగుతుంది. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు మనకు తోడై ఉండి, దేవుడు మనకు కాపుదలు ఇస్తున్నప్పుడు ఏం చేసినా కానీ వాడు ఓడిపోవటం లేదండి, ఏం చేసినా కానీ వాడు పడిపోవడం లేదు, ఏం చేసినా కానీ వాడు చెడిపోవటం లేదేంటి? సంవత్సరం అభివృద్ధి పొందుతున్నాడు, సంవత్సరం దీవించబడుతున్నాడు, సంవత్సరం ఇంకాను ఎదుగుతూనే ఉన్నాడు. ఏంటి ఆడుకున్నటువంటి బలం అని ఎదుటి వారు చూసినప్పుడు వారికి ఏం కలుగుతుందండి? భయం కలుగుతుంది. ప్రియమైన బిడ్డలారా, మనం అంచెలంచెలుగా దేవుని సన్నిధిలో ఎదిగిన వారమే, అంచెలంచెలుగా దేవుని యొక్క స్థలాలను మనము సిద్ధపరచుకున్న వారమే. దేవుని కృప చేత, దేవుని కనికరం చేత ఈ సమయం ముందు ఆయన సన్నిధానం పెట్టి రీతిగా క్షేమంగా ఉన్నటువంటి వారమే. మనల్ని చూసి అనేక మంది ఒకవేళ ఆలోచన చేయవచ్చు, ఒకవేళ వారు ఆలోచించుకుంటూ ఉండవచ్చు. ఏం చేసినా కానీ వారిలో భయము మాత్రం కలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ భయము? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక, దేవుడు వారికి తోడై ఉన్నాడు కనుక, వారి ప్రాంతానికి, వారి ప్రదేశానికి, వారి స్థలానికి దేవుడు తోడుగున్నాడు కనుక వారు దీవించబడుతున్నారు, అభివృద్ధి కలిగి ఉన్నారు, ఆశ్చర్యంగా వారు బ్రతుకుతున్నారు. దేవుని కాపుదల వారి మీద ఉందన్నటువంటి భయము ఇతరులకు కలగాలంటే నీవు అటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన కాబట్టి సౌలుకు భయం పుట్టింది. సౌలు రాజు అయి ఉండి భయపడ్డాడు. ఎందుకో తెలుసండి? దేవుడు దావీదుకు తోడై ఉండడం వల్ల ఫిలిష్తీయులను, భయంకరమైన శత్రువుల మీదకి దావీదు వెళ్ళి గెలిచి జయం పొంది వస్తుంటే సౌలుకు భయపడిపోయాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని. ఇదే మాట ఇంకో దిక్కున మనం విన్నాం. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు చేయుచున్న ప్రతి పనిని కూడా దేవుడు ఆశీర్వదించెను అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎక్కడ? ఏ సందర్భం? దేవుడు తోడుకున్నటువంటి సందర్భం ఎక్కడో తెలుసండి? ప్రియమైన యేసేపు జీవితంలో దేవుడు చూపించిన కృపను బట్టి. అలాగే పొతేఫరు ఇంటికి వెళ్ళిన తర్వాత, పొతేఫరు ఇంటికి బానిసకి వెళ్ళినటువంటి యేసేపును పొతేఫరు తన ఇంటి అంతటి మీద కూడా అధికారిగా నియమించినప్పుడు భార్యను తప్ప తనకున్నదంతా కూడా బీరువా తాళాలు కానీ, డబ్బు తాళాలు కానీ, ధనాగారం తాళాలు కానీ యేసేపుకి అప్పగించిన తర్వాత యేసేపు చేస్తున్న ప్రతి పని కూడా పొలంలో దీవించబడేవాడు, చేతి పనిలో దీవించేవాడు, ఇంటి పనిలో కూడా దీవించబడేవాడు. యేసేపుకు దేవుడు తోడుగా ఉండడం వల్ల పొతేఫరు యేసేపుని చూసి ఏమని కూడా తెలుసా? ఇతనికి దేవుడు తోడుగున్నాడు కనుక చేస్తున్న ప్రతి పని అంతా కూడా సఫలమవుతుందని సంతోషపడ్డాడు. యేసేపు జీవితంలో కూడా దేవుడు తోడుగా ఉండడం వల్ల యేసేపు అధికమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఈరోజు మనము కూడా ప్రియమైన బిడ్డలారా, దేవుని కృపకు పాత్రలు అయితే, దేవుని కృపను, దీవులను మనం పొందుకోగలిగితే, దేవుడు మనకు కూడా తోడుగా ఉంటే మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. మన జీవితంలో గొప్ప కార్యాలు చూడాలంటే, ఘనమైన కార్యాలు చూడాలంటే, దేవునికి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే దేవుడు మనకు కూడా తోడుగా ఉండాలి. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వేం చేయాలి? నీవు కూడా దేవునితో పాటు ఎల్లప్పుడూ జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవునితో ఉండడానికి, సహవాసం చేయడానికి నీవు ఇష్టపడాలి. దేవుని సన్నిధానంలో గడపడానికి ఇష్టపడాలి. దేవుని ప్రార్థించడానికి ఇష్టపడాలి. దేవుని స్తుతించడానికి నువ్వు ఇష్టపడాలి. తండ్రి, దావీదుకు తోడుకున్న దేవా, యేసేపుకు తోడుకున్న దేవా, అబ్రహాముకు తోడుకున్న దేవా, యాకోబు పారిపోతున్నప్పుడు తోడుకున్న దేవా, నాకు కూడా నా జీవితంలో కూడా నువ్వు తోడుగా ఉండు నాయనని ప్రార్థించగలిగితే మనకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. దావీదు తన జీవితంలో గొర్రెలు కోసుకునేవాడు. పొలాలంట, పుట్టలంట, గొట్లంట గొర్రెలు కోసుకునేవాడు. తన జీవితం అంతా కూడా ఎండకి వానకి తడిసి గొర్రెలు కోసుకునేవాడు. దావీదు జీవితంలో రాజు అవుతాడని దావీదు ఎప్పుడు కూడా కలగనలేదండి. దావీదు రాజు అవ్వాలని కోరుకోలేదు. ఆ చెట్టు కింద, పుట్ట కింద ఉన్నటువంటి దావీదు దేవుని స్తుతించేవాడు. తంబూరుతోను, సితారుతోను, వేణును తీసుకుని దావీదు దేవుని స్తుతించేవాడు. ఆ స్తుతులు విన్నటువంటి దేవుడు, దేవుని ఆరాధించే విషయంలో దేవుని మీద చూపించిన ప్రేమను బట్టి దావీదుని దేవుడు కోరుకుని సౌలు తర్వాత రెండవ రాజుగా దేవుడు
దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియజనుడు, మన జీవితంలో కూడా చిన్నవారు ఉన్నటువంటి మనలను, తక్కువ స్థితిలో ఉన్న మనము, దీన స్థితిలో ఉన్న మనల్ని కూడా దేవుడు లేవనెత్తి మనలను ఘనమైన వారుగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక దావీదుని దీవించింది దేవుడు, మనల్ని కూడా దీవించి దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదం మనకు కూడా దేవుడు ఇచ్చి మన అటు రీతిగా నడిపించేలాగా మనం ప్రార్థన చేసుకుందాం. ఇటు మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవాందమనైనా ఎంతవరకునైనా కూడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. అయినా మా జీవితాలు ఏపాటివి, మా బ్రతుకులు ఏపాటివి తండ్రి. ఇంతలో ఉండి అంతలోనే మాయమైపోయేటువంటి నీటి బుడగ లాంటి జీవితాలు తండ్రి. అయినప్పటికీ నీ ప్రభా, నీ బిడ్డలుగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. సంఘంలో సంఘబిడ్డగా ఆయన మమ్మల్ని ఉంచారు. నీ సన్నిధానంలో ప్రభునైనా మేము ఉండడానికి కృపనిచ్చారు తండ్రి. ఈ సమయం అంతా నేను ప్రభా దావీదు యొక్క జీవితం నుంచి కొద్ది మాటలు మీరు నేర్చుకోవడానికి కృపనిచ్చారు తండ్రి. మొట్టమొదటిగా సౌలుని ఇశ్రాయేలుకు రాజుగా చేశారు. సౌలు మాట వినప్పుడు దావీదుని కనుగొని ప్రభా దావీదు చేత మరలా ఇశ్రాయేలుకు రాజుగా మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. నేను దావీదుకు తోడుగా ఉన్నారు కనుక నేను ప్రభా దావీదు ఎక్కడికి వెళ్ళి విజయం పొందుకుంటూ వచ్చాడు. దావీదు జీవితంలో నేను ప్రభుని మీరు చూపించిన కృప, చేసినట్టు మేలులు, ఆశ్చర్యమైనటువంటి విషయాలు ప్రభునైనా. అందుకే నేను ప్రభునైనా యెషయా కుమారుడైనటువంటి దావీదు నేను కొనుగొన్నాను. అతడు నా హృదయానుసారుడు అనేటువంటి దావీదు అనేటువంటి సాక్ష్యాన్ని అపొస్తలుల కార్యాల గ్రంథంలో మీరు తెలియజేస్తారు తండ్రి. మా జీవితాల్లో కూడా ప్రభు అట్టి సాక్ష్యాన్ని మేము పొందుకునేలాగా అటు రీతిగా భక్తి జీవితాన్ని కలిగి ఉండడానికి నైనా ప్రభా, మీ ఎడల భయభక్తులు కలిగి ఉండడానికి నైనా, లోకము వైపు చూడకుండా నీ వైపు చూడడానికి నైనా, మీ సన్నిధానంలో ప్రాలుపంపులు పొందడానికి, మీ సన్నిధానంలో నైనా ప్రభు మేము నైనా మీ కృపను ప్రభు నన్ను పొందుకుంటూ నీ సన్నిధానం ఎల్లప్పుడూ నేను జీవించే భాగ్యం నీ బిడ్డలమైన మాకు దయచేయను ప్రభా. అటు రీతిగా దావీదుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు తండ్రి నైనా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. దావీదుకు తోడుకున్న దేవుడు మాకు కూడా తోడుకొనండి. మా పరిస్థితులను సరిచేయండి, మా పరిస్థితులను చక్కబెట్టండి ప్రభా. మాకున్న ఇరుకులను చెప్పదులను తప్పించండి, జయమును కలిగించండి. దావీదు 10,000 మంది శత్రువులను చంపాలనేటువంటి నేను ప్రభునైనా వారు పాడుతూ ప్రతిగానాలు చేస్తూ స్తుతిస్తూ దావీదును బట్టి నేను ప్రభు పాటను బట్టి నేను మీకు స్తోత్రాలు తండ్రి. నేను మా జీవితంలో కూడా నేను ప్రభా దావీదు యోనాతానికి నాకు నచ్చాడు తండ్రి. యోనాతాను హృదయము దావీదు హృదయము ఏకమై నేను ప్రభా వారు ప్రాణ స్నేహితులుగా ఉండడానికి వారు ఇష్టపడ్డారు తండ్రి. నైనా దావీదు తన జీవితంలో ప్రభా అందరికీ నచ్చేవాడిగా జీవించాడు తండ్రి. మేము కూడా ప్రభా ఈ లోకంలో ప్రభునైనా ఈ లోకానికి నచ్చేవారుగా, లోకానికి ఇష్టలేని వారుగా మేము కూడా ఉండడానికి నీ కృప చూపించండి. నీ నమ్మినటువంటి బిడ్డలం కనుక ప్రభా నీ ప్రేమను ఇతరులకు పంచిపెట్టాలి కనుక, మీ ప్రేమను ఇతరులకు చూపించాలి కనుక, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని మీరు మాకు వాగ్దానం ఇచ్చారు కనుక తండ్రి. అట్టి ప్రేమను ఇతరులకు తెలియజేస్తూ ఇతరులకు చూపిస్తూ ప్రభా మేము కూడా అనేక మందికి నన్ను ఇష్టడుగా ఉండడానికి, నన్ను ఇష్టమైన వారుగా ఉండడానికి, నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి, నీ సువార్తను ప్రకటించడానికి, నీ నామాన్ని అనేక మందికి నేను ప్రభ తెలియజేయడానికి నైనా నీ బిడ్డలకు అటువంటి అర్హతను అనుగ్రహాన్ని ప్రభు నీ బిడ్డమని మాకు కూడా దయచేయండి. దావీదుని జ్ఞాపకం చేసుకున్న దేవా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. దావీదుని దీవించిన దేవా సంఘాన్ని కూడా దీవించండి. దావీదుకు తోడుకున్న దేవా సంఘాన్ని కూడా తోడుకొండండి ప్రభా. ఈ సమయం నీ మాటలు ఎవరైతే వింటున్నారో వారికి, వారి కుటుంబాలకి మీరు తోడుకొండండి. వారికి ఉన్న ప్రతి ఆక్రతల అవసరత మీరే తీర్చండి. వారి జీవితంలో దావీదుకు తోడుకోండి ఎలాగైతే మీరు నడిపించారు, జయమునిచ్చారు, వారికి ఉన్న ప్రతి పరిస్థితి నుంచి విడుదల కలిగించి వారికి కూడా జయమును దయచేయమని ఈ సమయం అందు ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నైనా ఎంతవరకు నేను ప్రభావ మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ జరగబోయే కార్యక్రమం కూడా దీవించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.